సార్. పేద మనుషులు కూడా పట్టించలేరు సార్. దండగా ఇస్తాను, దండగా ఇస్తాం, దండగా ఇస్తాం, దండగా ఇచ్చి నేను ఏం చేయాలి సార్? తీసుకొని ఏం చేయాలి? నేను దండగా వద్దు, ఏమొద్దు, ప్రతాపే కావాలి. ప్రతాపే కావాలి. ప్రతాప్తోనే పెళ్లి చేసుకుంటాను. వాడు లేకుండా నేను బతకాలి. కన్నా చచ్చిపోతా సార్. ప్రెగ్నెంట్ చేసిండు సార్, గొలివి ఇచ్చిండు సార్. ఇప్పుడు వద్దా అంటాను సార్. నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పనికి పోతే నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్పి రౌడీ అంటారు సార్. నువ్వు ఎక్కడ మొగడు పిలిచిండు నీకు, ఎందుకు పోతున్నావు అని ఇంటికాడ వచ్చి నేను చాలా బతకాను. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం రాయపర్తి మండలం గోప్య తండాలో ఉన్నాము. ఇక్కడ సావిత్రి అనే అమ్మాయి ప్రతాప్ అనే అబ్బాయిని సంవత్సరం నుంచి ప్రేమిస్తుండగా సంవత్సరంన్నర అయిపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. ఆమె నమ్మబలికిన మాటలతో ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేయడం అయితే జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ, చెప్పు అసలు ఏమైంది? సంవత్సరంన్నర అయింది మేడం. సంవత్సరంన్నర అయింది. నెంబర్ తీసుకుపోయిండు, మాట్లాడిండు. ఎందుకు నెంబర్ తీసుకుపోయినా అని చెప్పిన. అయితే నువ్వు కావాలి అని చెప్పిండు మేడం. అయితే సరే అని అన్నా. సరే పెళ్లి చేసుకుంటావా చేయవా అని చెప్పిన మేడం. అయితే చేసుకుంటా అని చెప్పిండు. అయితే నేను అది కూడా చెప్పిన, నేను వేరే వాళ్ళ సంబంధం వస్తుంది, నేను చేసుకుంటా అని చెప్పిన మేడం. అయితే వేరే వాళ్ళకి పెళ్లి చేయకు, నేనే చేస్తా, నువ్వు వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా అని చెప్పిండు మేడం. అయితే సరే అని నమ్మకంతో ఉన్నా మేడం. నీ వయసు ఎంత? నాకు 24 ఉంటుంది మేడం. ఏం చదువుతున్నావు? పోలే మేడం, వ్యవసాయం పని. అసలు ఎట్లా పరిచయం అబ్బాయి నీకు? మాకు ఏం పరిచయం లేదు మేడం. పంపు కోసం వచ్చిండు, నెంబర్ తీసుకొని పోయిండు మేడం. కొట్టి నెంబర్ నేను ఇయ్యను అంటే తెలియని అబ్బాయికి నెంబర్ ఎలా ఇస్తావు నువ్వు? కొట్టి తీసుకుపోయిండు మేడం. పంపు కోసం వచ్చిండు, నెంబర్ తీసుకోపోకు అని చెప్పిన కూడా తీసుకొని పోయిండు మేడం. ఇప్పుడు వద్దా అంటాను మేడం. నేను ఎక్కడ పోవాలి? ప్రెగ్నెంట్ అయినా మేడం. ప్రెగ్నెంట్ అయినప్పుడు గోళీ ఇచ్చిండు మేడం. పనికి పోతే నువ్వు ఎవరు మొగడు పిలిచిండే నీకు, ఎందుకు పోయినావే లంచముండా అని ఇంటికాడ వచ్చి బయటకు ఫోన్ చేసి పిలిచి కొడతారు మేడం. భయంతో ఎవరికి చెప్పలే మేడం. అంటే ఎటన్నా వెళ్ళినా ఏం చేసినా ఎందుకు వెళ్ళావు ఏంటని అనుమానంతో కొట్టేటోడు బాగా కొట్టింది మేడం. తలకే లేవు, చెవులు లేవు మేడం. నేను చావాలన్నా బతకాలన్నా మేడం. ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెంట్ అయినా అని చెప్పిన మేడం. అయితే గోళీ మింగు నీకే చేసుకుంటా నేను పెళ్లి, వేరే వాళ్ళకి ఎవరికి చేయకు సావిత్రి అని చెప్పిండు మేడం. అంటే నువ్వు ప్రేమించేటప్పుడు కానీ ఇదంతా జరిగేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పలేదా నువ్వు? అసలేమి ఎవరికి చెప్పలే మేడం. భయంతో ఎవరికి చెప్పలే నేను అసలే. ఊర్లో ఎవరికైనా తెలుసా మీరు ప్రేమించుకుంటున్నారని? ఎవరికి చెప్పలే మేడం, ఎవరికి తెలియదు. అసలు ఎట్లా నమ్మినావు మరి అబ్బాయిని? నమ్మినా మేడం. కొట్టిండు, చాలా స్టిక్ పెట్టిండు. అయితే నేను నమ్మినా మేడం. అంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్త కొడితేనే ఒప్పుకుంటలేరు. మరి నువ్వు పెళ్లి కాకుండా అబ్బాయి కొడుతుంటే ఎట్లా ఒప్పుకున్నావు? ఎట్లా ఊరుకున్నావు? నమ్మినా మేడం, నమ్మినా, అంత మాటలు నమ్మినా. నెల అయింది మేడం. పిటిషన్ ఇచ్చినాం, పట్టింగ్ చెత్తలేరు. చెత్తడు ఇక్కడ వచ్చినాం మేడం. ఎటన్నా వెళ్ళే వల్ల మీరు బయటికి ప్రేమించుకునే సమయంలో బయటికి వెళ్ళడం కానీ ఎటన్నా వెళ్ళారా తిరగడం? ఎక్కడ పోలే మేడం, ఎక్కడ పోలే. ఇక్కడ ఇంటికాడే. మీ ఇంటికి వచ్చేవాడా? మా ఇంటికాడే వచ్చిండు. ఎక్కడ పోలే బయట. ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమంటాను లాస్ట్ అండ్ ఫైనల్ గా? వద్దంటాను. నాకు వాడే ప్రతాపే కావాలి, కానీ నాకు వద్దు, నేను చేయను, దండగా ఇస్తాను చెప్తాను మేడం. దండగా తీసుకొని నేనేం చేయాలి? వద్దు అని నేను ఇక్కడ వచ్చిన మేడం. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా? మీ వాళ్ళు వచ్చి అడిగారా? మా పెద్దమ్మ చెప్పింది, 2 సార్లు చెప్పింది. ఏమంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఏమంటున్నారు మరి? వద్దా అని చెప్తాను. వాళ్ళు కూడా వద్దంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? నువ్వు వెళ్ళావా స్టేషన్కి? వెళ్ళినా మేడం. ఎక్కడ స్టేషన్కి వెళ్ళినా? రేపటి నెల అయింది మేడం. ఏమంటున్నారు మరి పోలీసులు? అసలు ఏం అంటలేరు. పిలిపించలేదా? అంటే నువ్వు అక్కడ ఉండగా అబ్బాయిని పిలిపించి మాట్లాడడం ఏం చేయలేదా? అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉండి కేసు ఫైల్ చేయమంటే అసలు పేపర్ తీసుకున్నారని దగ్గర కేసు ఫైల్ చేశారా పోలీసులు? నెల తిరిగి ఎస్టా వచ్చినాం మేడం. అయితే ఇక్కడ వచ్చినాం మేము. అంటే ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు ఉన్నారా వాళ్ళ ఇంట్లో? ఎవరు లేరు మేడం, ఎవ్వరు లేరు. అంటే నువ్వు వచ్చేది వాళ్ళకి తెలిసిందా? తెలియదో తెలుసుకుంటుంది. మేమేం తెలుసు, ఇంటికాడ ఎవ్వరు లేరు. మరి నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్పినవా? చెప్పలే మేడం, భయంతో ఎవరికి చెప్పలే. నేనే చేసుకుంటా, నువ్వు ఎవరికి చెప్పకు అని ఇంటికాడ వచ్చి కొట్టి 25,000 ఇచ్చిన మేడం. నువ్వు 25,000 ఇచ్చావా? 25,000 ఇచ్చిన. దేనికి అడిగింది మేడం.
పని చేస్తా మేడం, వాళ్ళకే ఇస్తా మేడం. అంటే కూలి పనికి వ్యవసాయం పనికి వెళ్ళొచ్చు, ఆ డబ్బులు వాళ్ళకే. మరి మీ ఇంట్లో వాళ్ళు అడిగేవాళ్ళు కదా నిన్న ఏమైనా డబ్బులు? అడగలేదు, నాకే పని ఉంది, ఎవరు ఎందుకు అడుగుతున్నా అమ్మనికి చెప్పిన, ఎవరికి చెప్పలేము. సరే, అబ్బాయి నెంబర్ ఉందా? ఫోన్ చేస్తావా? చేస్తాం. ఒకసారి చేయి, అబ్బాయి ఫోన్ చేయి. బ్లాక్ లిస్ట్లో ఉంది మేడం. బ్లాక్ లిస్ట్లో ఉందండి. నెంబర్ చెప్పు. అంటే ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం అసలు ఎక్కడికి వెళ్ళలేదా మీరు? మొత్తం పెద్ద మనుషులే చెప్తా ఉంటారు మేడం. హలో హలో, ప్రతాప అండి? కాదండి. మీరెవరు మాట్లాడేది? మీరెవరండి? మీ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. అమ్మాయి మీ ఇంటి ముందు కూర్చుంది, ప్రతాప్ ఉన్నాడా? లేదండి, ఆయన లేడు, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరెవరు మాట్లాడేది? వాళ్ళ అత్తమ్మని. వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటే ఇవ్వండి. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ అక్కడ. నేను మా బిడ్డని ఇస్తాను అనుకున్నా, మా అల్లుడు ఆయన మరి ఆయన ఫోన్ నా దగ్గర పెట్టిపోయిందమ్మా. అంటే మీ బిడ్డని ఇస్తా అనుకున్నారా అబ్బాయికి? మరి ఆ అబ్బాయి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడో తెలీదా? అమ్మా, ఈ అమ్మాయి ఇక్కడ ప్రేమించింది ఇదంతా మీకు తెలీదా అమ్మా? మాకు తెలుసమ్మా. తెలిసే ఇస్తా అన్నావా బిడ్డని? తెలుసా? ఫస్ట్ అనుకున్నా, ఇద్దామని అనుకున్నా. అది కావాలని చెప్తాను, ఏదో ఒక కావాలి, దాన్ని ముంచాలని చూస్తాను. కానీ అబ్బాయి అట్ట తోడు గాడు. మరి అబ్బాయి అట్లాంటి వాడు కాకపోతే ఇంటి దగ్గర ఉండి సమాధానం చెప్పాలి కదా మరి. ఎందుకు చెప్పాలి? మీరు తప్పు చేయలేదు చెప్పాలి. ఆయన తప్పు చేస్తే ఆయన ఎందుకు చెప్తాడు? అమ్మాయి దగ్గర రికార్డింగ్ ఉంది, కాల్ లిస్ట్ ఉంది, అబ్బాయి మాట్లాడినవి ఉన్నాయి, మాకు వినిపించారు ఇప్పుడు. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? అదే అబ్బాయి కూడా మీ అబ్బాయి కాదంటారా? మాట్లాడింది ఎవరు అని చెప్తారా? మరి అబ్బాయి మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది, బంగారం అనడం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోవడం, అవన్నీ ఉన్నాయమ్మా. మరి అమ్మాయికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఫ్రెండ్స్ లేకపోతే కూడా చచ్చిపోతారా? అంటే ఈ అమ్మాయిని ఏమన్నా నమ్మ పలికిండు? మరి ఆ అమ్మాయి చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఇంటి ముందు ధర్నా దిగింది, మరి వాళ్ళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? జరగాలి. ఆమెకు ఎవరు ఎంతమంది పుల్ల పెడతారో అది దాని పని జరగాలి. అది ఎంతమంది స్కూల్ వచ్చినా కూడా నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నకు నేను పోలీస్ స్టేషన్ కేసు పెడతారు రేపు. వాళ్ళ అన్నను వాళ్ళ అయ్యని పెడతా. వాళ్ళని ఇంటికాడ ఉన్నది బలంతంగా ఫోన్ చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికాడ రప్పించి వాళ్ళ పిల్లలకు దీనికి కాంప్రమైజ్ కలుపుతూ వాళ్ళ అన్నని నేను ఎట్లా చేస్తానో చేస్తా. వాళ్ళ ఇంటికైనా చేస్తా, ఎక్కడ కలిపినా చేస్తా. వాళ్ళ అన్న చేసే మోసం ఇది. అంటే ఇప్పుడు అదంతా వాళ్ళందరూ కావాలని చేస్తున్నారా? మీ అబ్బాయి ఏం ప్రేమించలేదా అమ్మాయిని? నేను ఇస్తానన్నా ఇంకా ఇంటి ప్రేమిస్తాను మేడం. నా బిడ్డని ఇస్తానన్నా వాళ్ళ అన్న కూడా తెలుసు. బిడ్డని కట్టించిన కూడా వాళ్ళ అన్న కూడా తెలుసు. అందరూ బట్టలు పోయిన డబ్బులు ఇచ్చిన కూడా వాళ్ళ అన్న అడుగు, అవునా కాదని. అన్ని తెలిసాక డ్రామాలు ఆడతారు వాళ్ళు. డ్రామాలు అడుగు నాకు ఏం కాదు. వాళ్ళు యూనిట్ పెట్టుకొని మేడం యూనిట్ పెట్టుకొని నేను పేపర్కి ఇచ్చుకొని రికార్డ్ చేసుకున్నా. మాకు పోలీసు పెట్టించినా కూడా నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఇస్తాను 2 లక్షలు డబ్బులు పెట్టా. వాళ్ళ తండ్రులకు తెలుసు, ఊళ్ళకు తెలుసు, అందరికి తెలుసు. అంటే న్యూస్ వాళ్ళకి ఎవరికి పోలీసు వాళ్ళకి భయపడరా అమ్మా మీరు? వాళ్ళ అన్నని అడుగు, అన్ని బయట పడుతుంది. వాళ్ళ అన్నకి తెలుసా తెలియదు? బిడ్డని ఇస్తారు, వాళ్ళ అన్నకి తెలుసా తెలియదు? వాళ్ళ అన్నయ్య ఏడు? మీ అన్నయ్య ఏడు? వాళ్ళ అన్న పేరు కళ్యాణ్. కళ్యాణ్ నీకు తెలుసా? వాళ్ళ అమ్మాయిని ఇస్తా అన్నది అన్ని వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకున్నాడు అనుకో, వాళ్ళ కొడుకు పక్కన వాళ్ళ అక్కడ చేపిస్తారు. అట్లా తెలిసి చేపిస్తారు ఎవరన్నా? అమ్మ చెల్లె పక్కన ఎవరన్నా ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు? ఎవరైనా అట్లా పండు పెడతారా? అంటే నీకు తెలుసు, ఆ అమ్మాయిని తెలుసు, ఇదంతా తెలుసు అని చెప్తున్నారు. మీరే కావాలని చేస్తున్నారు అంటున్నారు కదా. మేము ఎందుకు కాల్ చేస్తాం? అమ్మాయి వచ్చి ధరణ దీని మేము ఎందుకు కాల్ చేస్తాం? మాకేం అవసరం దేనికి? చెప్పమ్మా, వాళ్ళు ఇక్కడే లైన్ లో ఉన్నారు, చెప్పండి. నా పక్కనే ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఆగండి అక్క, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అతను మా పక్కనే ఉన్నాడమ్మా, అడిగినాం మేము. మరి మేము మేము ఎందుకు చేస్తాం అంటున్నారు, మీరేం చెప్తారు? వీళ్ళకి కోట్లు వస్తున్నది, మాకు నాకు అందగాడని చేస్తున్నాం మేము. మాట్లాడండి అమ్మా. బయటకు తీస్తే అన్ని బయటకు వస్తాయి, అర్థమైందా? మీ వాడిని అడుగుడు కాదు, ఫస్ట్ వచ్చి ముందుకు మాట్లాడితే మనం బయటకు వస్తాయి. ఏదో ఒకటి దాచుకొని మాట్లాడితే ఏం రాదు ఇక్కడ ముందు. అంటే ఇంతసేపు మాతో వాదించారు కదా, ఈ అబ్బాయితో కూడా మాట్లాడండి. మాట్లాడండి, స్పీకర్ పెట్టే ఉంది, మాట్లాడండి. చెప్పండి. అర్థమైందా? నువ్వా? సరే సరే, రేపు చూసుకుందాం. అబ్బాయి వస్తాడో అమ్మాయి వస్తాడో నువ్వు వస్తావో అని రేపు మాట్లాడుకుందాం, సరేనా?
నేను లేదన్న వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకొని ఇంటికాడ పిలిపించుకొని డ్రామా చేసి దాని కథలు పడి ఎవరి నువ్వు నిరూపిస్తావా రుజువు చేస్తావా ఇవన్నీ రుజువు చేస్తావు ఇవన్నీ నువ్వు మీ అల్లుడు తక్కువ అందగాడు కాడు కోట్లు వస్తున్నది మీ అల్లుడు కానీ మేము మాకు చెల్లెకి ఇస్తామని అట్లా ఆయన వెంట పడుతున్నాం మేము ఆయన బుద్ధి కదా మరి ఎట్లా వేసింది ఆయన ఎట్లా వేసింది మరి నువ్వు బిడ్డని ఇస్తున్నావు నువ్వు బిడ్డని ఆయనకు తెలియదా ఆయనకు తెలియదు పిలిపి మాట్లాడదాం ముఖాముఖి మాట్లాడదాం మీరు ఎక్కడున్నారమ్మా ఇక్కడికి వస్తారా అమ్మా ఒక్క నిమిషం అమ్మా మాట్లాడుతున్నా నేనే మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం హలో మీరు రికార్డింగ్ చేసుకోండి భయం ఏం లేదులే కానీ మేము ఇక్కడే ఉన్నాం మరి మీరు ఒక్కసారి రండి అబ్బాయి లేరు మీరన్నా రండి సరే మీరు ఎవరికి భయపడొద్దు తప్పు చేయనప్పుడు ఎవరెవరికి భయపడరు కానమ్మా నిజం ఏంటన్నది వాళ్ళ ముఖాబులో వస్తే తెలుస్తుంది మీరు రండి మరి ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం అబ్బాయిలందరూ ఈడే ఉన్నారు అమ్మాయి ఉంది మీరు ఎంతమంది వీడియోలు రాని ఎంతమంది లేడీస్ మహిళలు రాని నేను మాట్లాడతాను మేడం నేను ఇచ్చానని అందరు తెలుసు ఆయన కావాలని గుడ్డ కాల్చి పెడతాను తిండి కూడా చేయరు అల్లడి నువ్వు చేస్తావా నువ్వు లేదని హాస్పిటల్ పోదాం ఇప్పుడే పోదాం ఇప్పుడే పోదాం నువ్వు చేస్తుందా నువ్వు కావాలి ఇప్పుడు అమ్మాయి నా పక్కనే ఉంది ఒక్క నిమిషం ఇప్పుడు ఈ అమ్మాయి మా పక్కనే ఉందమ్మా ఒకసారి మరి నువ్వు అమ్మాయితో మాట్లాడు అసలు ఏం జరిగిందని అడగండి మీరు నువ్వు ఎక్కడున్నావే నువ్వు ఎక్కడున్నావు అసలు అంటే ఈ అమ్మాయి మీరు ఏమంటున్నారా అమ్మాయి ప్రేమించింది మాకు తెలియదు ఈ అమ్మాయి ఏంటన్నది మాకు తెలియదు అంటున్నారా ఆ అమ్మాయి వచ్చి ఎన్ని రోజులైనా మారుడు మా ఇంటి కాడ ఉంటాడు నా దగ్గర ఉంటాడు ఏ పని పోయినా కూడా ఆయన మేము రోజు ఫోన్ కాకుంటే ఉంటాం వాళ్ళ అయ్యో వాళ్ళ అమ్మ చచ్చిపోతే దోస్తాలుగా మా అల్లం తీసుకోపోయి వాళ్ళ ఇంట్లో కోళ్ళు కొట్టుకొని బీర్లు తెచ్చుకొని తాపేసి తినిపించి మా చెల్లెల దగ్గర అంట కడితే ఒక 2-3 లెక్కలు ఇస్తే చూస్తాడు కానీ కాదమ్మా సరే ఇప్పుడు మీరు అన్నదే నిజం ఒక్క నిమిషం మీరు అన్నదే నిజం అనుకుందాం మరి అబ్బాయి ఏమి చిన్నపిల్లాడు కాదు అమాయకుడు కాదు కదా మరి అబ్బాయి ఎందుకు వెళ్ళాడు అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు ఆయన ఫోన్ చేసి పిలిపించినాక ఎందుకు రానని చెప్పిండట ఆయన కూడా ఒకటే రాత్రి పక్క చూడకుండా వెంగిట ఫోన్లే చేస్తుందట ఫోన్లే చేస్తుందట ఒకటే ఫోన్ చేస్తాడట ఫోన్ చేసి నాకు చెప్పిండు ఫోన్ దగ్గర కూడా ఆయన చేసి నువ్వు కూడా తీసుకొస్తా ఇప్పుడు అప్పుడు నా దగ్గర పెడతాం ఎన్ని తల చేసిందో ఎన్ని తల అక్కడే తెలుస్తుంది అంటే ఇప్పుడు మీ పక్కనే లేడంటారు మీ అల్లుడు మా అల్లుడు లేడు ఇక్కడ నా దగ్గర ఫోన్ ఉంది మా అల్లుడు పిలిపిస్తా నేను పిలిపిస్తా పిలిపించండి మాట్లాడదాం ఒకసారి రమ్మనండి నేను పిలిపిస్తా ఓకే రమ్మనండి విన్నారు కదా ఇది పరిస్థితి ఇక్కడ అమ్మాయి ఉండి ధర్నా చేస్తుంటే మేనత్త దగ్గర ఫోన్ పెట్టేసి అబ్బాయి బయటకు వెళ్ళాడని చెప్పడం జరుగుతుంది ఏ అమ్మాయినైతే ఇవ్వాలి అని వాళ్ళ మేనత్త అయితే అనుకుందో అక్కడే ఇప్పుడు అబ్బాయి అయితే ఉండడం జరిగింది ఫోన్ కూడా అక్కడే ఉంది ఉదయం నుంచి ఎవరు ఫోన్ ఎత్తను అతను ఇప్పుడు మనం చేయగానే ఫోన్ ఎత్తి వాళ్ళ అత్తతో మాట్లాడిచ్చాడు ఆమె వాళ్ళ పిల్లని ఇవ్వాలనుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఈ పరిస్థితి ఉంది అసలు ఏం జరుగుతుంది మరి ఇక్కడ పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నెల రోజులైనా సరే ఏం జరుగుతుంది ఇక్కడ ఊర్లో పెద్దలు కానివ్వండి ఈ పోలీస్ స్టేషన్ రాయపత్తి పోలీసులు ఎందుకు కేసు ఫైల్ చేయలేదనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలి మనం ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళతోనే ఉంటాం మేడం చచ్చిన బతికిన వాళ్ళతోనే ఉంటాం నేను కానీ వదలను ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ ఫోను ఆమె చెప్పే మాటలు మరి ఏంటి ఇదంతా నాకు తెలియదు మేడం సంవత్సరంన్నర అయింది సంబంధం వచ్చింది అని నాకు ఏం చెప్పలే మేడం ఏం చెప్పలే నువ్వు అబ్బాయితో మాట్లాడిన రికార్డింగ్స్ కానీ కాల్ లిస్ట్ కానీ ఉందా ఉన్నాయి మేడం ఒకసారి మాకు వినిపిస్తావా వినిపిస్తా రికార్డింగ్ ఉంది కదా మేడం వినిపించండి ఓకే ఏదైతే ఈ అబ్బాయి ప్రేమించానని నమ్మబలికాడో దానికి సంబంధించి ఆ అమ్మాయి దగ్గర కాల్ లిస్ట్ ఉంది అలానే రికార్డింగ్ కూడా ఉంది ఆ రికార్డింగ్ వినే ప్రయత్నం చేద్దాం 5 నిమిషాలు జస్ట్ ఖాళీ 5 నిమిషాలు 5 సెకండ్ల వరకు కాల్ వచ్చేది ఏదో పనులే కూరగాయలు పడేది కూరగాయలు కూడా పోతుందా చూస్తున్నారు
వింటున్నారు కదా, ఇది రికార్డింగ్స్ అయితే ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి, కాల్ లిస్ట్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే అబ్బాయి ఇప్పుడు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని మోసం చేసి మొత్తానికైతే ఇప్పుడైతే ఇంట్లో ఇక్కడ ఊర్లో కూడా లేకుండా పారిపోవడం అయితే జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడ ధర్నాకి దిగడం అయితే జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనతో అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళ అన్నయ్య, అమ్మ, అక్క ఇక్కడ మనతోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఆ అబ్బాయి నా క్లాస్మేట్, చిన్నప్పటి నుండి క్లాస్మేట్ మేడం. చిన్నప్పటి నుండి క్లాస్మేట్ మేము కలిసి తిరిగి చేసినాం. 4 months బ్యాక్ మా అన్న ఎక్స్పైర్ అయిపోయాడు. సో మేము నేను ఇంటికి వచ్చిన హైదరాబాద్ ఉంటుండే ఇంతకుముందు. సో అప్పటి నుండి మేము నేను డ్రైవ్ పోతే ఆయనే పోతుండే, వస్తుండే, మేము కలిసి తిరుగుతుండే, చేస్తుండే, అన్నీ ఇది చేస్తుండే. ఇది నడిచి సంవత్సరం అవుతుంది. కానీ నాకు తెలియదు, చెప్పలే, ఏ అమ్మాయి చెప్పలే, వాడు చెప్పలే, ఎవరు చెప్పలే నాకు. మంచిగా మాట్లాడుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా నాకేమో తెలిసింది, మా బావ చెప్పిండు ఇట్లా అవుతుందంట అంటే మరి ఒకసారి ఏంది బావ పరిస్థితి అంటే మరి అబ్బాయి చేసుకుని మాట్లాడుతుందంట, చేస్తున్నానంటే అమ్మాయిని అడిగినాం ఏమైందంటే ఇట్లా అయింది, ఇంటికి వచ్చి కొడుతుండే, చేస్తుండే, నేను మాట్లాడకపోతే, లేకుంటే ఇంటి పక్కకు వచ్చి వెళ్ళడం, కొట్టడం అదంతా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మీకు చెప్పలేదా? చెప్పలేదు. బయటికి రమ్మంటారంట, ఫోన్ చేసి బయటికి రమ్మని మాట్లాడుతున్నాయంట. అట్లా మాట్లాడినాక మేమేం చేసినాం, మరి ఎట్లా పెద్ద మనిషిని పిలిపించినాక వాళ్ళు మాట్లాడారు. ఏం చేద్దామంటే ఎట్లా ఒకటి చేద్దాం, లేకుంటే ఏదో ఒకటి చేసి ఆస్తి ఏదో ఒకటి చేద్దాం అన్నారు. అది కాదు, మాకు పెళ్లి కావాలని అన్నాం. సరే వచ్చేసారు వాళ్ళని అడిగినంట, వాళ్ళని చేసుకున్నానంట. కేసు పెట్టినాం. 4 రోజులు ఇక్కడే ఉన్నాం మేము. పెద్ద మనుషులు మాట్లాడించినాం. ఇప్పుడు వాళ్ళ అత్త ఎవరో ఉండే అమ్మాయి, పిల్లనిచ్చే అమ్మాయి మాట్లాడింది. మరి మీరు డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు, మా అబ్బాయి ప్రేమించలేదు అని చెప్తున్నాడు కదా. డబ్బుల కోసం చేస్తే డబ్బులు ఇస్తాను ఇక్కడే అన్నారు వాళ్ళు. మేము ఇక్కడే తీసుకోవాల్సింది కదా, స్టేషన్ నాకు పోవాల్సిన అవసరం లేదు కదా. మాకు ఒక ఆడపిల్ల జీవితం మేము బయట పెట్టలేం కదా. మేము ఇప్పుడు ఈడెక్కడియకుండా బయట వెళ్ళాలని మేము భవిష్యత్తుని బయట పెట్టలేం కదా మనం. ఆమె అత్త అంటే సంత అత్త కాదు, త్వరలో కూరగాయలు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది కదా, నేను చేపించిన అంటుంది కదా, కాలిస్ట్ బయట పెడుతున్నాను. సంవత్సరం నాలని కాలిస్ట్ ఉన్నది, నేను వచ్చి 4 months అయింది. ఇప్పుడు నేను చేసిన ఆమె అంటుంది కదా, కాలిస్ట్ నేను బయట పెడతా. 1.5 year నుండి నేను బయట పెడతా. నేను మాట్లాడినా నా కలిసి కూడా బయట తీస్తా. నేను వచ్చి 4 months అవుతుంది, వాళ్ళు మాట్లాడుకుని సంవత్సరం అవుతుంది. ఇది నాకు రుజువు చేయాలి ఫస్ట్. నేను కల్పించిన అంటుంది కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ఆమె కూడా బిడ్డ ఉంటుంది. మీకు తెలుసా? ఆమె తెలుసు నాకు. నేను అప్పుడప్పుడు పోతున్నాయి అక్కడ. పరిచయమైనా నీకు? మీ ఫ్రెండే అంటున్నావు కదా. పరిచయం లేదు, కాకపోతే జస్ట్ కూరగాయలు చేస్తుండే అక్కడ, అంతే. పరిచయం ఏం లేదు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఏం కావాలనుకున్నారు? ఏం కావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి అంతే. బయట ఇప్పుడు ఆయన కేసు చేసినా కానీ ఏం చేసినా కానీ ఆయన జైలు పోయేస్తాడు, అయిపోతుంది. అమ్మాయిని జీతం ఏం కావాలి, అమ్మాయికి న్యాయం కావాలి. మరి అబ్బాయి చేసుకోండు, మా అబ్బాయి చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు కదా. చేసుకుంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ చేసుకోవాలని వచ్చింది ఇక్కడికి. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అసలు మీరు ఇక్కడ? ఇచ్చాము. ఇచ్చినాక ఏ స్టేషన్ లో ఇచ్చారు? రాయపర్తి స్టేషన్లో ఇచ్చాము. సార్ దగ్గర పోతే సార్ ఏమో సరే నేను మాట్లాడతా అని వాళ్ళు పిలిపించిండు. మాట్లాడి వెళ్ళి ఏమన్నారు, మళ్ళీ ఫస్ట్ ఒకసారి పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు. మాకు 4 days టైం ఇవ్వండి, మేము సరి చెప్పుకుంటాం అన్నారు. 4 days అయిపోయింది. మళ్ళీ సార్ దగ్గర పోతే అక్కడ ఇక్కడ వాళ్ళు వస్తలేరని సరే సార్ ఏమనలేరు, వాళ్ళు రాలేరు. మరి వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదు కానీ రాలేరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు వచ్చారు. వచ్చినాక ఏమన్నారు, మేము అబ్బాయి ఒకరోజు టైం ఇవ్వండి, మేము అబ్బాయిని సరి చెప్పుకుంటాం, అయిపోతాయి అన్నారు. ఒకరోజు అయిపోయినాక మళ్ళీ మేము ఫోన్ చేస్తే అబ్బాయి ఇక్కడికి పారిపోయాడు, ఇక్కడ లేడు, చేసుకున్నట్టు చచ్చిపోతా అంటాడు, చేసుకుంటే అని వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం. సార్ కొంచెం లీవ్లు ఉన్నాడని మేము సపరేట్గా ఉన్నాం. ఇంకా అమ్మాయి ఏమో మేము పొద్దున్న లేకముందే అమ్మాయి వచ్చి ఇక్కడ వస్తున్నది. మీకు కూడా తెలియదు మాకు. ఆమె వచ్చి ఇక్కడ వస్తుంది. నేను వస్తా లేకుంటే అన్నీ ఉంటాను, నేను మీరెవరు రావద్దు నాతోటి, మీరు వస్తే నేను చచ్చిపోతా, మీరు అవసరం లేదా అని చెప్పి చేసింది ఇక్కడ. తర్వాత మేము వచ్చాము, మీరు రిపోర్టర్లు వచ్చారు, వాళ్ళు ధైర్యం చేసినప్పుడు రిపోర్టర్ల మీద కూడా చేతులు ఇట్లా గుంజడం, ఇది చేయడం, మీరు ఎంత తీసుకుంటారో తీసుకోండి, మేము సార్తో మాట్లాడుకున్నాం, ఇది చేసుకున్నాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేయలేరు మా అని. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా నాయకులు? ఉన్నారు మేడం, వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళు ఉన్నారు. అది రేపు బయట పడవచ్చు మేబీ. అంటే వాళ్ళ అండ చూసుకొని ఇదంతా చేస్తున్నారా? అవును, అదే మేడం. వింటున్నారు కదా, నిజానికి తప్పు చేయని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉండి సమాధానం చెప్పనుండే. ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి ధర్నా దిగింది, నేను చచ్చిపోతాను, అబ్బాయి లేకపోతే చచ్చిపోతా, నేను అన్నం తినను, మంచినీళ్ళు కూడా తాగనని చెప్పేసి ఉదయం నుంచి ఇక్కడే ఉంది ఈ అమ్మాయి. అసలు ఏం కావాలనుకుంటుంది, ఎట్లా చేద్దాం అనేది అడుగుదాం. ఇట్లా అమ్మ, అసలు ఇప్పుడు నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నావు? కావాలి మేడం, చచ్చిన బతికిన వాంతోనే ఉంటా, ఎక్కడైనా చచ్చిపోతా, కానీ నేను వదలను మేడం. మరి అబ్బాయి చేసుకొని అంటున్నాడు కదా. వాళ్ళు కూడా చచ్చలా
చచ్చిపోతాడు, నేనైనా చచ్చిపోతా. అంటే అంత ఇష్టంగా ప్రేమించుకొని అంత ఫోన్లు మాట్లాడుకొని నువ్వు చెప్తున్నట్టు గంటన్నర రికార్డులు అవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ అసలు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు అంత సడన్ గా? లేదు మేడం, కానీ నాకు కావాలి. నీతో కూడా అన్నాడు అట్లా? అన్నలే మేడం, పెళ్ళి చేసుకుంటా అని చెప్పిండు మేడం నాకు అయితే. అంటే నీ ఫ్రెండ్స్ కి కానీ నీ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్స్ కి నీ స్నేహితులు ఎవరు లేరా? ఎవ్వరు లేరు మేడం, ఎవ్వరికి చెప్పలే మేడం. ఇంత విషయం కూడా ఎవ్వరికి చెప్పలే, భయంతో చెప్పలే మేడం నేను. దేనికి భయం? దేనికి భయం మేడం? ఎవరికి చెప్పకు అని కొట్టిండు. అంటే కొట్టినప్పుడు కూడా నువ్వు మీ అమ్మలోకి చెప్పలేదా? చెప్పలే, ఎవ్వరికి చెప్పలే. అంటే అంటే కొడుతుంటే ఎట్లా ఊకున్నావు, చెప్పొద్దంటే ఎట్లా ఊకున్నావు? అసలు నమ్మినా మేడం, మాట నమ్మినా, నమ్మినా కానీ అట్లా చేయకు అని నేను చెప్పలే కదా. అబ్బాయితో నువ్వు చివరిగా ఎప్పుడు మాట్లాడావు? లాస్ట్ కాల్ ఎప్పుడు? లాస్ట్ కాలా నెల అయింది మేడం. నెల రోజులు అవుతుంది మాట్లాడక. ఓకే, అప్పటిదాకా మంచిగానే ఉన్నాడా నీతో? మంచిగానే ఉన్నాం మేడం. నెల అయింది, ఫోన్ చెప్తలేడు, నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేసావా, కలవడానికి ప్రయత్నించినవా? చేసిన నెంబర్, వాళ్ళ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు మేడం. అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తే అది కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. పెట్టిండు. మేడం వీడికి వచ్చి రూల్ చేసుకోవాలి కదా, తప్పు. మా డోగరి మా వదిన ఫోన్ నెంబర్తో చేసిన మేడం, ఫోన్తో చేసిన, బ్లాక్ లిస్ట్ లో ఉంది. మా ఇంకా వదినే ఉంది, వాళ్ళ ఫోన్తో చేసిన బ్లాక్ లిస్ట్. నీ గొంతెనగానే ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేస్తుండవు. బ్లాక్ లిస్ట్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా నెల అయింది మాట్లాడి. మరి నీకు చివరిగా ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేస్తావు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రాకపోతే? నేను చచ్చిపోతా మేడం ఇక్కడనే, కానీ వదలను. పోలీస్ స్టేషన్కి వెళ్ళావా మరి ఇప్పుడు? ఇప్పుడు పోను మేడం, వాళ్ళు వస్తే నేను పోతా మేడం. వాళ్ళు రాకపోతే ఇక్కడనే చచ్చిపోతా, కానీ నేను ఇక్కడ దాకా పోను. అంటే చచ్చిపోతే సమస్యకి పరిష్కారం వచ్చినట్టేనా? జీవితం ఆగమైంది మేడం, నేను ఎక్కడ పోవాలి? ఫైటింగ్ చేయి. నాకు ఎవరు తీసుకుపోతారు? మొత్తం బ్లేమ్ అయినా నాకు ఎవరు తీసుకుపోతారు? నేను ఎక్కడ పోవాలి? అసలు ఎట్లా నమ్మినావు మరి అబ్బాయిని అంతగానో? మేడం కొట్టిండు, నమ్మిండు. కొడితే ఎట్లా నమ్ముతావు నువ్వు? అసలు అట్లా ఎట్లా నమ్మినావు? నమ్మినా మేడం, మంచిగా మాట్లాడిండు, ఇప్పుడు వద్దా అంటాను. నేను ఎక్కడ పోవాలి ఇప్పుడు? అంటే మాట్లాడిన కాల్ లిస్ట్, రికార్డింగ్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి. పోలీసులు చూపించావు అవన్నీ? చూపిస్తున్నా, రికార్డింగ్ చూపించినా వాళ్ళు ఏం చర్యలు తీసుకోలే. ఏం చేయలే మేడం. నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్ కింద ముందు? పోయినా. వెళ్ళినావు? ఎన్నిసార్లు వెళ్ళావు? 10 సార్లు పోయినా మేడం. అయినా పట్టించుకోలే. ఎక్కడ? రాయపర్తి పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్. ఒకసారి ఫోన్ చేద్దామా? వింటున్నారు కదా, ఈమె అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కానీ పోలీసులు మమ్మల్ని పట్టించుకుంటలేరు. వెళ్ళినప్పుడల్లా సమయం కాలాతీతం చేస్తున్నారు. రేపు రండి మాపు రండి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు సపోర్ట్ వల్ల మాకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నాకు న్యాయం జరగకుండా చేస్తున్నారని చెప్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళారా, అసలు కంప్లైంట్ ఇచ్చారా, ఇది ఎంతవరకు నిజం అనేది పిఎస్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో సార్. చెప్పండి. సావిత్రి సార్, నేను గోపేట నుంచి మాట్లాడుతున్నా సార్. హలో చెప్పండి సార్. సావిత్రి సార్, గోపేట నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మా. నా పరిస్థితి ఎట్లా సార్? సార్ షే గారు చెప్పింది మీరు కొత్తలో పోలీసులు రా అని చెప్పింది కదమ్మా, వాళ్ళ బేబీతో మాట్లాడతారు అని చెప్పిండు. 5 గంటలకు రమ్మని కూడా చెప్పిండు, మీరు రాలేదు. నేను వచ్చి అక్కడ ఏం చేయాలి సార్? చెప్పండి సార్ మీరు. అమ్మ పొద్దున సార్ కూడా మా షే గారు మాట్లాడు, ఇలాంటి పొద్దున ఉండి వాళ్ళు షే గారు మాట్లాడతాను చెప్పాడు, షే గారు మాట్లాడతాను చెప్పాడు. సార్ నమస్తే సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అబ్బాయిని పిలిపిస్తారా? పొద్దున సార్ షే గారు, నేను నాగల పెద్ద సార్లు ఉన్నారు కదమ్మా, షే గారు మాట్లాడి పొద్దున పిలిపిస్తామని చెప్పాడు. నేను తమ్ముడికి అంత కలిసి ఒక్క నిమిషం చెప్పమ్మా. సార్ నేను న్యూస్ రిపోర్టర్ రజనీని. అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ మేము 4-5 సార్లు వచ్చాము, కంప్లైంట్ ఫైల్ చేయమంటే చేయలేదు, అబ్బాయిని పిలిపించలేదు, బయట పంచాయతీ చేసుకోమన్నారు అని చెప్తుంది. మరి అది నిజమేనా? అమ్మా ఇప్పుడు మేము వాళ్ళు ఎవరితో సార్ దగ్గర మాట్లాడి ప్రెసిడెంట్తోనే వచ్చిళ్ళు, మాట్లాడిళ్ళు. వాళ్ళు మాట్లాడుకోవడానికి బయట మాట్లాడుకోవాలంటే టైం తీసుకున్నారు. పోయిళ్ళు మాకు ఎలక్షన్ బిల్లు అవి ఉండే మేడం, సారు మాట్లాడండి మరి ఎల్లుండి రాని అంటే నిన్న మొన్న కాదు సార్. ఇప్పుడు ఎంత ఎలక్షన్ డ్యూటీ ఉన్నా ఒక మహిళ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిపించాలి కదా మీరు. ఎలక్షన్ డ్యూటీ ఉందన్నంత మాత్రాన మహిళలకి వదిలేయలేరు కదా మీరు. వాళ్ళ ముందైతే పిలిపించిందమ్మా, సార్ పిలిపించిండు, అతను పిలిపించిండు, మాట్లాడండి సార్ కూడా
మాట్లాడినా వీళ్ళు బయట ఏం మాట్లాడుకోమని చెప్పి మళ్ళీ మొన్న వచ్చింది. ఇప్పుడు సార్ సిఐ గారు ఏమంటారంటే వాళ్ళు వచ్చి వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పినా వస్తలేరు, రమ్మని చెప్పండి వాళ్ళని పిలిపిస్తాను. నేను సిఐ గారు కూడా మాట్లాడినా, మళ్ళీ ఒక 3-4 సార్లు 10 సార్లు ఫోన్ చేసిన. ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా 5 గంటలకు రమ్మని చెప్పినాం. రేపు వాళ్ళని పిలిపిస్తే మీరు అక్కడ ఉండదు అని చెప్పి బాగుంటుంది. ఇంకా 5 కాలేదు సార్, ఇప్పుడు 5 కాలేదు, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇప్పుడు మేము అమ్మాయిని తీసుకొని స్టేషన్కి వస్తున్నాం, మరి కేసు ఫైల్ చేస్తారా? పొద్దున వాళ్ళ సారు ఫైల్ చేస్తా అన్నట్టు, కేసు చేస్తా అన్నట్టు సార్ కూడా చెప్తా అన్నట్టు. ఇప్పుడు సార్ మాట్లాడి పొద్దున్నే 9 గంటల పైన ఉన్నాయి. ఇప్పుడు అయితే సార్తో మాట్లాడిస్తా. ఇప్పుడు 5ంటికి మీరు రమ్మన్నారు, ఇంకా 5 గంటలకి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాం, మీరు అబ్బాయిని పిలిపించండి సార్. వస్తున్నాం. ఓకే సార్, ఓకే. ఇది పరిస్థితి. ఇప్పుడు వరకు అయితే పోలీసులు అయితే ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి స్టేషన్కి వస్తే మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే స్టేషన్కి వెళ్ళబోతుంది. న్యాయం జరుగుతుందా లేదా వేచి చూద్దాం. ఎన్ని రోజులు మాట్లాడి సార్ ప్రేమించింది, ఇప్పుడు వద్దా అంటాను సార్. నేను ఎక్కడ పోవాలి? మా వాడే కాదు సార్, వచ్చిన బతికిన ఇంట్లోనే ఉంటాను. నాకు పడతానే కాదు. ఈ ఊరే బుక్కే ప్రతాప్ నాకు ప్రేమించుకున్నాడు, ఇప్పుడు వద్దా అంటాను. నేను ఎక్కడ పోవాలి సార్? సార్ పిటిషన్ ఇచ్చినాం పట్టించట్లేదు సార్. 3 రోజులైంది సార్. పేద మనుషులు కూడా పట్టించట్లేరు సార్. దండగా ఇస్తాం ఇచ్చి నేను ఏం చేయాలి సార్? తీసుకొని ఏం చేయాలి? నేను దండగా వద్దు, ఏమొద్దు. ప్రతాపే కావాలి, ప్రతాప్తోనే పెళ్లి చేసుకుంటా. వాడు లేకుండా నేను బతకాలి. కన్నా చచ్చిపోతా సార్. ప్రెగ్నెంట్ చేసిండు సార్, ఒలివిచ్చిండు సార్. ఇప్పుడు వద్దా అంటాడు సార్. నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పనికి పోతే నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్పి రబడి అంటాడు సార్. నువ్వు ఎక్కడ మొగలు తెలిసిండు నీకు, ఎందుకు పోతున్నావు అని ఇంటికాడ వచ్చి కొట్టింది సార్. నేను చాలా బతకాను. నమస్తే, వెల్కమ్ టు RTV. ప్రస్తుతం మనం రాయపర్తి మండలం గోపియ తండాలో ఉన్నాము. ఇక్కడ సావిత్రి అనే అమ్మాయి ప్రతాప్ అనే అబ్బాయిని సంవత్సరం నుంచి ప్రేమిస్తుండగా 1.5 అయిపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. ఆమె నమ్మబలికిన మాటలతో ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేయడం అయితే జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏమైందనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ, చెప్పు అసలు ఏమైంది? 1.5 అయింది మేడం. 1.5 అయింది. నెంబర్ తీసుకుపోయిండు, మాట్లాడిండు. ఎందుకు నెంబర్ తీసుకుపోయినా అని చెప్పిన. అయితే నువ్వు కావాలి అని చెప్పిండు మేడం. అయితే సరే అని అన్నా. సరే పెళ్లి చేసుకుంటావా చేయవా అని చెప్పిన మేడం. అయితే చేసుకుంటా అని చెప్పిండు. అయితే నేను అది కూడా చెప్పిన, నేను వేరే వాళ్ళ సంబంధం వస్తుంది, నేను చేసుకుంటా అని చెప్పిన మేడం. అయితే వేరే వాళ్ళకి పెళ్లి చేయకు, నేనే చేస్తా, నువ్వు వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా అని చెప్పిండు మేడం. అయితే సరే అని నమ్మకంతో ఉన్నా మేడం. అయితే నీ వయసు ఎంత? నాకు 24 ఉంటుంది మేడం. ఏం చదువుతున్నావు? పోలే మేడం, వ్యవసాయం పని. అసలు ఎట్లా పరిచయం అబ్బాయి నీకు? మాకు ఏం పరిచయం లేదు మేడం. పంపు కోసం వచ్చిండు, నెంబర్ తీసుకొని పోయిండు మేడం. కొట్టి నెంబర్ నేను ఇయ్యను అంటే తెలియని అబ్బాయికి నెంబర్ ఎలా ఇస్తావు నువ్వు? కొట్టి తీసుకుపోయిండు మేడం. పంపు కోసం వచ్చిండు, నెంబర్ తీసుకోపోకు అని చెప్పిన కూడా తీసుకొని పోయిండు మేడం. ఇప్పుడు వద్దా అంటాను మేడం. నేను ఎక్కడ పోవాలి? ప్రెగ్నెంట్ అయినప్పుడు గోళీ ఇచ్చిండు మేడం. పనికి పోతే నువ్వు ఎవరు మొగడు పిలిచిండే నీకు, ఎందుకు పోయినావే లంచముండా అని ఇంటికాడ వచ్చి బయటకు ఫోన్ చేసి పిలిచి కొడతారు మేడం. భయంతో ఎవరికి చెప్పలే మేడం. అంటే ఎటన్నా వెళ్ళినా ఏం చేసినా ఎందుకు వెళ్ళావు ఏంటని అనుమానంతో కొట్టేటోడు బాగా కొట్టింది మేడం. తలకే లేవు, చెవులు లేవు మేడం. నేను చావాలన్నా బతకాలన్నా మేడం. ప్రెగ్నెంట్ అయినని చెప్పిన మేడం. అయితే గోళీ మింగు నీకే చేసుకుంటా నేను పెళ్లి, వేరే వాళ్ళకి ఎవరికి చేకు సావిత్రి అని చెప్పిండు మేడం. అంటే నువ్వు ప్రేమించేటప్పుడు కానీ ఇదంతా జరిగేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పలేదా నువ్వు? అసలు ఎవరికి చెప్పలే మేడం. భయంతో ఎవరికి చెప్పలే నేను అసలు. ఊర్లో ఎవరికైనా తెలుసా మీరు ప్రేమించుకుంటున్నారని? ఎవరికి చెప్పలే మేడం, ఎవరికి తెలియదు. అసలు ఎట్లా నమ్మినావు మరి అబ్బాయిని? నమ్మినా మేడం. కొట్టిండు, చాలా స్టిక్ పెట్టిండు. అయితే నేను నమ్మినా మేడం. అంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్త కొడితేనే ఒప్పుకుంటలేరు. మరి నువ్వు పెళ్లి కాకుండా అబ్బాయి కొడుతుంటే ఎట్లా ఒప్పుకున్నావు? ఎట్లా ఊరుకున్నావు? నమ్మినా మేడం, అంత మాటలు నమ్మినా. నెల అయింది మేడం. పిటిషన్ ఇచ్చినాం, పట్టించేత్తలేరు. చెత్తలు ఇక్కడ వచ్చినాం మేడం. అంటే ఏటన్నా వెళ్ళే వల్ల మీరు బయటికి ప్రేమించుకునే సమయంలో బయటికి వెళ్ళడం కానీ ఏటన్నా వెళ్ళారా తిరగడం? ఎక్కడ పోలే మేడం.
ఎక్కడ పోలే, ఇక్కడ ఇంటికాడే. మీ ఇంటికి వచ్చేవాడా? ఆ, మా ఇంటికాడే వచ్చిండు. ఎక్కడ పోలే బయట. ఎవరికి తెలియదు? ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఏమంటాను లాస్ట్ అండ్ ఫైనల్ గా? వద్దంటాను. నాకు వాడే ప్రతాపే కావాలి, కానీ నాకు వద్దు, నేను చేయను, దండగా అవుతాను చెప్తాను మేడం. దండగా తీసుకొని నేనేం చేయాలి? వద్దు అని నేను ఇక్కడ వచ్చిన మేడం. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా? మీ వాళ్ళు వచ్చి అడిగారా? మా పెద్దమ్మ చెప్పింది, 2 సార్లు చెప్పింది. ఏమంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఏమంటున్నారు మరి? వద్దా అని చెప్తాను. వాళ్ళు కూడా వద్దంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? నువ్వు వెళ్ళావా స్టేషన్కి? వెళ్ళినా మేడం. ఎక్కడ స్టేషన్కి వెళ్ళినా? రేపటి నెల అయింది మేడం. ఏమంటున్నారు మరి పోలీసులు? అసలు ఏం అంటలేరు. పిలిపించలేదా? అంటే నువ్వు అక్కడ ఉండగా అబ్బాయిని పిలిపించి మాట్లాడడం ఏం చేయలేదా? పిలవలే. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉండి కేసు ఫైల్ చేయమంటే అసలు పేపర్ తీసుకున్నారని దగ్గర కేసు ఫైల్ చేశారా పోలీసులు? నెల తిరిగి ఎస్టా వచ్చినాం మేడం. అయితే ఇక్కడ వచ్చినాం మేము. అంటే ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు ఉన్నారా వాళ్ళ ఇంట్లో? ఎవ్వరు లేరు మేడం, ఎవ్వరు లేరు. అంటే నువ్వు వచ్చేది వాళ్ళకి తెలిసిందా? తెలియదో తెలుసుకుంటుంది. మేమేం తెలుసు, ఇంటికాడ ఎవ్వరు లేరు. మరి నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్పినవా? చెప్పలే మేడం, భయంతో ఎవరికి చెప్పలే. నేనే చేసుకుంటా, నువ్వు ఎవరికి చెప్పకు అని ఇంటికాడ వచ్చి కొట్టి 25,000 ఇచ్చిన మేడం. నువ్వు 25,000 ఇచ్చావా? 25,000 ఇచ్చిన. దేనికి? అడిగింది మేడం. పని చేస్తా మేడం, వాళ్ళకే ఇస్తా మేడం. అంటే కూలి పనికి, వ్యవసాయం పనికి వెళ్ళొచ్చు, ఆ డబ్బులు వాళ్ళకే. మరి మీ ఇంట్లో వాళ్ళు అడిగేవాళ్ళు కదా నిన్ను ఏమైనా డబ్బులు? అడగలేదు, నాకే పని ఉంది, ఎవరు ఎందుకు అడుగుతున్నా అమ్మనికి చెప్పిన. ఎవరికి చెప్పలేము. సరే, అబ్బాయి నెంబర్ ఉందా? ఫోన్ చేస్తావా? చేస్తాం. ఒకసారి చేయి, అబ్బాయి ఫోన్ చేయి. బ్లాక్ లిస్ట్లో ఉంది. బ్లాక్ లిస్ట్లో ఉందండి. నెంబర్ చెప్పు. అంటే ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం అసలు ఎక్కడికి వెళ్ళలేదా మీరు? మొత్తం పెద్ద మనుషులే చెప్తా అంటారు మేడం. హలో హలో, ప్రతాప అండి? కాదండి. మీరెవరు మాట్లాడేది? మీరెవరండి? మీ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. అమ్మాయి మీ ఇంటి ముందు కూర్చుంది. ప్రతాప్ ఉన్నాడా? లేడండి, ఆయన లేడు. ఆయన ఎరబడి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరెవరు మాట్లాడేది? వాళ్ళ అత్తమ్మండి. వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ అమ్మవారు ఇట్లా అందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటే ఇవ్వండి. వాళ్ళ అమ్మ లేదు. వాళ్ళ అమ్మ దగ్గర నేను మా బిడ్డని ఇస్తాను అనుకున్న మా అల్లుడు ఆయన నెంబర్ ఫోన్ నా దగ్గర పెట్టిపోయిందమ్మా. అంటే మీ బిడ్డని ఇస్తా అనుకున్నారా అబ్బాయికి? మరి ఆ అబ్బాయి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలీదా? అమ్మా, ఈ అమ్మాయి ఇక్కడ ప్రేమించింది ఇదంతా మీకు తెలీదా అమ్మా? మాకు తెలుసమ్మా. తెలుసా? తెలిసే ఇస్తా అన్నావా బిడ్డని? తెలుసా? ఫస్ట్ అనుకున్నా, ఇద్దామని అనుకున్నా. అది కావాలని చెప్తాను, ఏదో ఒక కావాలి, దాన్ని ముంచాలని చూస్తాను. కానీ అబ్బాయి అట్టోడు గాడు. మరి అబ్బాయి అట్లాంటోడు కాకపోతే ఇంటి దగ్గర ఉండి సమాధానం చెప్పాలి కదా మరి. ఎందుకు చెప్పాలి? మీరు తప్పు చేయలేదు చెప్పాలి. ఆయన తప్పు చేస్తే ఆయన ఎందుకు చెప్తాడు? అమ్మాయి దగ్గర రికార్డింగ్ ఉంది, కాల్ లిస్ట్ ఉంది, అబ్బాయి మాట్లాడినవి ఉన్నాయి, మాకు వినిపించారు. ఇప్పుడు మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? అదే అబ్బాయి కూడా మీ అబ్బాయి కాదంటారా? మాట్లాడింది ఎవరు అని చెప్తారా? మరి అబ్బాయి మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది, బంగారం అనడం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోవడం, అవన్నీ ఉన్నాయమ్మా. మరి అమ్మాయికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఫ్రెండ్స్ లేకపోతే కూడా చచ్చిపోతారా? అంటే ఈ అమ్మాయిని ఏమన్నా అమ్మ పలికిండు. మరి ఆ అమ్మాయి చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఇంటి ముందు ధర్నా దిగింది, మరి వాళ్ళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? జరగాలి. ఆమెకు ఎవరు ఎంతమంది పుల్ల పెడతారో అది జరగాలి, పని జరగాలి. ఎంతమంది స్కూల్ వచ్చినా కూడా నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నకు నేను పోలీస్ స్టేషన్ కేసు పెడతారు రేపు. వాళ్ళ అన్నను వాళ్ళ అయ్యని పెడతా. వాళ్ళని ఇంటికాడ ఉన్నప్పుడు బలంతంగా ఫోన్ చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికాడ రప్పించి వాళ్ళ పిల్లలకు దీనికి కాంప్రమైజ్ కలుపుతూ వాళ్ళ అన్నకి నేను ఇట్లా చేస్తానో చేస్తా, వాళ్ళ ఇంటి పైన చేస్తా, ఎక్కడ కలిపినా చేస్తా. వాళ్ళ అన్న చేసిన మోసం ఇది. అంటే ఇప్పుడు అదంతా వాళ్ళందరూ కావాలని చేస్తున్నారా? మీ అబ్బాయి ఏం ప్రేమించలేదా అమ్మాయిని? నేను ఇస్తానన్నా ఇంకా ఇంటి ప్రేమిస్తాను మేడం. నా బిడ్డని ఇస్తానన్నా వాళ్ళ అన్న కూడా తెలుసు. బిడ్డని కట్ట 2 లక్షలు కట్టించిన కూడా వాళ్ళ అన్న కూడా తెలుసు. బట్టలు పోయిస్తాను, డబ్బులు ఇచ్చిన కూడా వాళ్ళ అన్న అడుగు అవునా కాదా అని. అన్ని తెలిసిన డ్రామాలు ఆడతారు వాళ్ళు. డ్రామాలు అడుగు నాకు ఏం కాదు. వాళ్ళు రూల్స్ పెట్టుకొని మేడం రూల్స్ పెట్టుకొని నేను పేపర్కి ఇచ్చుకొని రికార్డ్ చేసుకున్నాం. మాకు పోలీసు పెట్టించినా కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఇస్తాను 2 లక్షలు డబ్బులు పెట్టా. వాళ్ళ తండ్రులకు తెలుసు, ఊళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అంటే న్యూస్ వాళ్ళకి ఎవరికి పోలీసు వాళ్ళకి భయపడరా అమ్మ మీరు? వాళ్ళ అన్నని అడుగు అన్ని బయట పడుతుంది. వాళ్ళ అన్నకి తెలుసా తెలియదు. బిడ్డని వాళ్ళ అన్నకి తెలుసా తెలియదు. వాళ్ళ అన్నయ్య ఏడు? మీ అన్నయ్య ఏడి?
వాళ్ళ అన్న పేరు కళ్యాణ్ నీకు తెలుసా? ఏంటిది వాళ్ళ అమ్మాయిని ఇస్తా అన్నది అన్ని. వాళ్ళ కూతురు ఉండదు వాళ్ళ వాళ్ళు కొడుకున్నాడు అనుకో వాళ్ళ కొడుకు పక్కన వాళ్ళ అక్కడ ఏమైనా చేపిస్తారు అట్లా తెలిసి చేపిస్తారు ఎవరన్నా అమ్మ చెల్లె పక్కన ఎవరైనా ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరైనా అట్లా పండు పెడతారా? అంటే నీకు తెలుసు ఆ అమ్మాయిని తెలుసు ఇదంతా తెలుసు అని చెప్తున్నారు, మీరే కావాలని చేస్తున్నారు అంటున్నారు కదా. మేము ఎందుకు కాల్ చేస్తాం? అమ్మాయి వచ్చి ధర దిగింది మేము ఎందుకు కాల్ చేస్తాం? మాకేం అవసరం చేయడానికి? చెప్పమ్మా, వాళ్ళు ఇక్కడే లైన్ లో ఉన్నారు, చెప్పండి నా పక్కనే ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఆగండి అక్క, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అతను మా పక్కనే ఉన్నాడమ్మా, అడిగినాం మేము. మరి మేము ఇట్లా మేము ఎందుకు చేస్తాం అంటున్నారు, మీరేం చెప్తారు? వీళ్ళకి కోట్లు వస్తున్నది మాకు నాకు అందగాడని చేస్తున్నాం మేము. మాట్లాడండి అమ్మా. బయటకు తీస్తే అన్ని బయటకు వస్తాయి, అర్థమైందా? మీ వాడిని అడుగుడు కాదు, ఫస్ట్ వచ్చి ముందుకు మాట్లాడితే మనం బయటకు వస్తాయి. ఏదో ఒకటి దాచుకొని మాట్లాడితే ఏం రాదు ఇక్కడ ముందు. అంటే ఇంతసేపు మాతో వాదించారు కదా, ఈ అబ్బాయితో కూడా మాట్లాడండి. మాట్లాడండి, స్పీకర్ పెట్టే ఉంది, మాట్లాడండి. చెప్పండి. అర్థమైందా? నువ్వా? సరే సరే రేపు చూసుకుందాం. అబ్బాయి చేస్తాడో అమ్మాయి చేస్తాడో నువ్వు చేస్తావో అని రేపు మాట్లాడుకుందాం, సరేనా? ఎవరి నువ్వు నిరూపిస్తావా? రుజువు చేస్తావా? ఇవన్నీ రుజువు చేస్తావు ఇవన్నీ నువ్వు. మీ అల్లుడు తక్కువ అందగాడు కాడు కోట్లు వస్తున్నది మీ అల్లుడు, కానీ మేము మా చెల్లెకి ఇస్తామని అట్లా వెంట పడుతున్నాం మేము. ఆయన బుద్ధి లేదా మరి? ఎట్లా వేసింది ఆయన? ఎట్లా వేసింది మరి? నువ్వు బిడ్డని ఇస్తున్నావు, నువ్వు బిడ్డని ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదు. పిలిపి మాట్లాడదాం, ముఖాముఖి మాట్లాడదాం. మీరు ఎక్కడున్నారమ్మా? ఇక్కడికి వస్తారా? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మాట్లాడుతున్నా, నేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాం. హలో, మీరు రికార్డింగ్ చేసుకోండి, భయం ఏం లేదులే, కానీ మేము ఇక్కడే ఉన్నాం. మరి మీరు ఒక్కసారి రండి, అబ్బాయి లేరు, మీరన్నా రండి. సరే, మీరు ఎవరికి భయపడొద్దు, తప్పు చేయనప్పుడు ఎవరెవరికి భయపడరు కానమ్మా. నిజం ఏంటన్నది వాళ్ళ ముఖాబులో వస్తే తెలుస్తుంది. మీరు రండి, మరి ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం. అబ్బాయిలందరూ ఈడే ఉన్నారు, ఆ అమ్మాయి ఉంది. ఎంతమంది వీడియోలు రాని, ఎంతమంది లేడీస్ మహిళలు రాని, నేను మాట్లాడతా మేడం. నేను ఇక్కడ అందరు తెలుసు. ఆయన కావాలని గుడ్డ కాల్చి పెడతాను, తిండి చేయరు. నువ్వు చేస్తావా? నువ్వు లేదని హాస్పిటల్ పోదాం, ఇప్పుడే పోదాం కాదు, ఇప్పుడే పోదాం. నువ్వు చేస్తావా? నువ్వు కావాలి ఇప్పుడు అమ్మాయి నా పక్కనే ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ అమ్మాయి మా పక్కనే ఉందమ్మా. ఒకసారి మరి నువ్వు అమ్మాయితో మాట్లాడు, అసలు ఏం జరిగిందని అడగండి. మీరు నువ్వు ఎక్కడ ఉన్నావే? నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు? అంటే ఈ అమ్మాయి మీరు ఏమంటున్నారా? అమ్మాయి ప్రేమించింది మాకు తెలియదు, ఈ అమ్మాయి ఏంటన్నది మాకు తెలియదు అంటున్నారా? ఆ అమ్మాయి వచ్చి ఎన్ని రోజులైనా మా ఇంటికాడ ఉంటాడు, నా దగ్గర ఉంటాడు. ఏ పని పోయినా కూడా ఆయన మీకు రోజు ఫోన్ కాంటాక్ట్ ఉంటాం. వాళ్ళ అయ్యో వాళ్ళ అమ్మ చచ్చిపోతే దోస్తాలుగా మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కోళ్ళు కొట్టుకొని బీర్లు తెచ్చుకొని కాపించి తినిపించి మా చెల్లెల దగ్గర అంట కడితే ఒక 2-3 లక్షలు ఇస్తే చూస్తాడు. కానీ కాదమ్మా. సరే ఇప్పుడు మీరు అన్నదే నిజం. ఒక్క నిమిషం, మీరు అన్నదే నిజం అనుకుందాం. మరి అబ్బాయి ఏమి చిన్న పిల్లాడు కాదు, అమాయకుడు కాదు కదా, మరి అబ్బాయి ఎందుకు వెళ్ళాడు అమ్మాయి దగ్గరికి? ఎందుకు వెళ్తాడు? ఆయన ఫోన్ చేసి పిలిపించినాక ఎందుకు రానని చెప్పిండట. ఆయన కూడా ఒకటే రాత్రి పక్క చూడకుండా వెళ్ళినా ఫోన్లే చేస్తున్నట, వెళ్ళినా ఫోన్లే చేస్తాడట, ఒకటే ఫోన్ చేస్తాడట. ఫోన్ చేసి నాకు చెప్పిండు. ఫోన్ ఇక్కడ కూడా ఆయన చేసి నువ్వు కూడా తీసుకొస్తా, ఈ ఫోన్ అకౌంట్ నా దగ్గర పెడతాం, ఎన్నిసార్లు చేసిందో అక్కడే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీ పక్కన లేడంటారు మీ అల్లుడు? మా అల్లుడు లేడు ఇక్కడ, నా దగ్గర ఫోన్ ఉంది. మా అల్లుడు పిలిపిస్తా, నేను పిలిపిస్తా. పిలిపించండి, మాట్లాడదాం. ఒకసారి రమ్మనండి. నేను పిలిపిస్తా. ఓకే, రమ్మనండి. విన్నారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ అమ్మాయి ఉండి ధర్నా చేస్తుంటే మేనత్త దగ్గర ఫోన్ పెట్టేసి అబ్బాయి బయటకు వెళ్ళాడని చెప్పడం జరుగుతుంది. ఏ అమ్మాయినైతే ఇవ్వాలి అని వాళ్ళ మేనత్త అయితే అనుకుందో
అక్కడే ఇప్పుడు అబ్బాయి అయితే ఉండడం జరిగింది. ఫోన్ కూడా అక్కడే ఉంది. ఉదయం నుంచి ఎవరి ఫోన్ ఎత్తన అతను ఇప్పుడు మనం చేయగానే ఫోన్ ఎత్తి వాళ్ళ అత్తతో మాట్లాడిచ్చాడు. ఆమె వాళ్ళ పిల్లని ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఈ పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది మరి? ఇక్కడ పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నెల రోజులైనా సరే ఏం జరుగుతుంది? ఇక్కడ ఊర్లో పెద్దలు కానివ్వండి, ఈ పోలీస్ స్టేషన్ రాయపర్తి పోలీసులు ఎందుకు కేసు ఫైల్ చేయలేదన్నది పూర్తి వివరాలు తెలుసుకోవాలి మనం ఇప్పుడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా? వాళ్ళతోనే ఉంటా మేడం, చచ్చిన బతికిన వాళ్ళతోనే ఉంటా నేను, కానీ వదలను. ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ ఫోను, ఆమె చెప్పే మాటలు, మరి ఏంటి ఇదంతా? నాకు తెలియదు మేడం, సంవత్సరంన్నర అయింది సంబంధం వచ్చింది అని నాకు ఏం చెప్పలే మేడం, ఏం చెప్పలే. నాకు నువ్వు అబ్బాయితో మాట్లాడిన రికార్డింగ్స్ కానీ కాల్ లిస్ట్ కానీ ఏమన్నా ఉందా? ఉన్నాయి మేడం. ఒకసారి మాకు వినిపిస్తావా? వినిపిస్తా, రికార్డింగ్ ఉంది కదా మేడం. వినిపించండి. ఓకే. ఏదైతే ఈ అబ్బాయి ప్రేమించానని నమ్మబలికాడో దానికి సంబంధించి అమ్మాయి దగ్గర కాల్ లిస్ట్ ఉంది, అలానే రికార్డింగ్ కూడా ఉంది. ఆ రికార్డింగ్ వినే ప్రయత్నం చేద్దాం. 5 నిమిషాలు జస్ట్ ఖాళీ 5 నిమిషాలు 5 సెకండ్లు 5 సెకండ్లు కూడా కాల్ వచ్చి చూస్తున్నారు కదా, ఇది రికార్డింగ్స్ అయితే ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి, కాల్ లిస్ట్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే అబ్బాయి ఇప్పుడు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని మోసం చేసి మొత్తానికైతే ఇప్పుడైతే ఇంట్లో ఇక్కడ ఊర్లో కూడా లేకుండా పారిపోవడం అయితే జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడ ధర్నాకి దిగడం అయితే జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనతో అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళ అన్నయ్య, అమ్మ, అక్క ఇక్కడ మనతోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఆ అబ్బాయి నా క్లాస్మేట్, చిన్నప్పటి నుండి క్లాస్మేట్ మేడం. చిన్నప్పటి నుండి క్లాస్మేట్ మేము కలిసి ఎదురు చేసినాం. 4 months బ్యాక్ మా అన్న ఎక్స్పైర్ అయిపోయాడు. సో నేను ఇంటికి వచ్చిన హైదరాబాద్ ఉంటుండే ఇంతకుముందు. సో అప్పటి నుండి మేము నేను డ్రైవ్ పోతే ఆయనే పోతుండే, వస్తుండే, మేము కలిసి తిరుగుతుండే, చేస్తుండే, అన్నీ ఇది చేస్తుండే. ఇది నడిచి 1.5 సంవత్సరం అవుతుంది. కానీ నాకు తెలియదు, చెప్పలే, ఏ అమ్మాయి చెప్పలే, వాడు చెప్పలే, ఎవరు చెప్పలే నాకు. మంచి మాట్లాడుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా నాకేమో తెలిసింది, మా బావ చెప్పాడు, ఇట్లా అవుతుందంటే మరి ఒకసారి ఏంది బావ పరిస్థితి అంటే, మరి అబ్బాయి చేసుకుని మాట్లాడుతున్నంట, చేస్తున్నానంటే అమ్మాయిని అడిగినాం, ఏమైందంటే ఇట్లా అయింది, ఇంటికి వచ్చి కొడుతుండే, చేస్తుండే, నేను మాట్లాడకపోతే, లేకుంటే ఇంటి పక్కకు వచ్చి వెళ్ళడం, కొట్టడం అదంతా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మీకు చెప్పలేదా? చెప్పలేదు. బయటికి రమ్మంటారంట, ఫోన్ చేసి బయటికి రమ్మని మాట్లాడుతున్నాయంట. అట్లా మాట్లాడినాక మేమేం చేసినాం, మరి ఇట్లా పెద్ద మనిషిని పిలిపించినాక వాళ్ళు మాట్లాడారు. ఏం చేద్దామంటే ఏదో ఒకటి చేద్దాం, లేకుంటే ఏదో ఒకటి చేసి ఆస్తి ఏదో ఒకటి చేద్దాం అన్నారు. అది కాదు, మాకు పెళ్లి కావాలని అన్నాం. సరే వచ్చేసారు వాళ్ళని అడిగినంట, వాళ్ళని చేసుకున్నానంట. కేసు పెట్టినాం. 4 రోజులు ఇక్కడే ఉన్నాం మేము. పెద్ద మనిషిని మాట్లాడిచ్చినాం. ఇప్పుడు వాళ్ళ అత్త ఎవరో ఉండే అమ్మాయి, పిల్లనిచ్చే అమ్మాయి మాట్లాడింది. మరి మీరు డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు, మా అబ్బాయి ప్రేమించలేదు అని చెప్తున్నాడు కదా. డబ్బుల కోసం చేసి డబ్బులు ఇస్తాను ఇక్కడే అన్నారు వాళ్ళు. మేము ఇక్కడే తీసుకోవాల్సింది కదా, స్టేషన్ నాకు పోవాల్సిన అవసరం లేదు కదా. మాకు ఒక ఆడపిల్ల జీవితం మేము బయట పెట్టలేం కదా. మేము ఇప్పుడు ఈ కెడియకుండా బయట వెళ్ళాలని మేము భవిష్యత్తుని బయట పెట్టలేం కదా మనం. ఆమె అత్త అంటే సొంత అత్త కాదు, తొర్రలో కూరగాయలు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది కదా, నేను చేపించిన అంటుంది కదా, కాలిస్ట్ బయట పెడుతున్నాను. సంవత్సరం కాలిస్ట్ ఉంది, నేను వచ్చి 4 months అయింది. ఇప్పుడు నేను చేసిన ఆమె అంటుంది కదా, కాలిస్ట్ నేను బయట పెడతా. 1.5 year నుండి నేను బయట పెడతా. నేను మాట్లాడినా నా కాలిస్ట్ కూడా బయట తీస్తా. నేను వచ్చి 4 months అవుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటే 1.5 సంవత్సరం అవుతుంది. ఇది నాకు రుజువు చేయాలి ఫస్ట్. నేను కల్పించిన అంటుంది కదా, వాళ్ళ కూడా ఆమె కూడా బిడ్డ ఉంటుంది. మీకు తెలుసా? ఆమె తెలుసు నాకు. నేను అప్పుడప్పుడు పోతున్నా అక్కడ. పరిచయం నీకు? మీ ఫ్రెండే అంటున్నావు కదా. పరిచయం లేదు, కాకపోతే జస్ట్ కూరగాయలు చేస్తుండే అక్కడ, అంతే. పరిచయం ఏం లేదు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఏం కావాలనుకున్నారు? ఏం కావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి అంతే. బయట ఇప్పుడు ఆయన కేసు చేసినా కానీ ఏం చేసినా కానీ ఆయన జైలు పోయేస్తాడు, అయిపోతుంది. అమ్మాయిని జీతం ఏం కావాలి, అమ్మాయికి న్యాయం కావాలి. మరి అబ్బాయి చేసుకోండు, మా అబ్బాయి చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు కదా. చేసుకుంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ చేసుకోవాలని వచ్చింది ఏడికి. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అసలు మీరు? ఇక్కడ ఇచ్చాము. ఇచ్చినాక ఏ స్టేషన్ లో ఇచ్చారు? రాయపర్తి స్టేషన్లో ఇచ్చాము. సార్ దగ్గర పోతే సార్ ఏమో సరే నేను మాట్లాడతా అని వాళ్ళు పిలిపించిండు. మాట్లాడి వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఫస్ట్ ఒకసారి పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు. మాకు 4 days టైం ఇవ్వండి, మేము సరి చెప్పుకుంటాం అన్నారు. 4 days అయిపోయింది. మళ్ళీ సార్ దగ్గర పోతే అక్కడ ఇక్కడ వాళ్ళు వస్తలేరని, సరే సార్ ఏమనలేరు, వాళ్ళు రాలేరు. మరి వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదు కానీ రాలేరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు వచ్చారు. వచ్చినాక ఏమన్నారు, మేము అబ్బాయి ఒకరోజు టైం ఇవ్వండి, మేము అబ్బాయిని సరి చెప్పుకుంటాం, అయిపోతాయి అన్నారు. ఒకరోజు అయిపోయినాక మళ్ళీ మేము ఫోన్ చేస్తే అబ్బాయి ఇక్కడికి పారిపోయిండు, ఇక్కడ లేడు, చేసుకున్నట్టు చచ్చిపోతా అంటాడు, చేసుకుంటే అని వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం. సార్ కొంచెం లీవ్లు ఉన్నాడని మేము సప్లీ ఉన్నాం. ఇంకా ఆ అమ్మాయి ఏమో నేను
మేము పొద్దున్న లేకముందే అమ్మాయి వచ్చి ఇక్కడ వస్తున్నది. మీకు కూడా తెలియదు. తెలియదు మాకు. ఆమె వచ్చి ఇక్కడ వస్తుంది. నేను వస్తా లేకుంటే ఆడనే ఉంటాను నేను, మీరెవరు రావద్దు నాతోటి, మీరు వస్తే నేను చచ్చిపోతాను, మీరు అవసరం లేదా అని చెప్పి చేసింది ఇక్కడ. తర్వాత మేము వచ్చినాం, మీరు రిపోర్టర్లు వచ్చారు, వాళ్ళు ధైర్యం చేసినప్పుడు రిపోర్టర్ల మీద కూడా చేతులు ఇట్లా గుంజడం ఇది చేయడం, మీరు ఎంత తీసుకుంటారో తీసుకోండి, మేము సార్తో మాట్లాడుకున్నాం, ఇది చేసుకున్నాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేయలేరు మా అని. ఇక్కడ వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా నాయకులు? ఉన్నారు మేడం, వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళు ఉన్నారు. అది రేపు బయట పడితే పడవచ్చు మేబీ. అంటే వాళ్ళ అండ చూసుకొని ఇదంతా చేస్తున్నారా? అవును, అదే మేడం. వింటున్నారు కదా, నిజానికి తప్పు చేయని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉండి సమాధానం చెప్పనుండే. ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి ధర్నా దిగింది, నేను చచ్చిపోతాను, అబ్బాయి లేకపోతే చచ్చిపోతా, నేను అన్నం తినను మంచినీళ్ళు కూడా తాగనని చెప్పేసి ఉదయం నుంచి ఇక్కడే ఉంది ఈ అమ్మాయి. అసలు ఏం కావాలనుకుంటుంది, ఎట్లా చేద్దాం అనేది అడుగుదాం. ఇట్లా అమ్మ, అసలు ఏం ఇప్పుడు నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నావు? కావాలి మేడం, చచ్చిన బతికిన వానితోనే ఉంటా, ఎక్కడైనా చచ్చిపోతా కానీ నేను వదలను మేడం. మరి అబ్బాయి చేసుకొని అంటున్నాడు కదా. వాళ్ళు కూడా చచ్చిపోతాడు, నేనైనా చచ్చిపోతా. అంటే అంత ఇష్టంగా ప్రేమించుకొని అంత ఫోన్లు మాట్లాడుకొని నువ్వు చెప్తున్నట్టు గంటన్నర రికార్డులు అవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ అసలు ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు అంత సడన్ గా? లేదు మేడం, కానీ నాకు కావాలి. నీతో కూడా అన్నాడు అట్లా? అన్నలే మేడం, పెళ్ళి చేసుకుంటా అని చెప్పిండు మేడం నాకు అయితే. అంటే నీ